ఓం జయ శ్రీమన్నారాయణ. మనము శ్రీ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. నవమ స్కందంలో ఉన్నాము. ఈరోజు పురూరవుని కథ, చాలా అద్భుతమైన దివ్యమైన కథ. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. బుధునికి ఇంతకు పూర్వము ఇలా కన్య సంగతి చెప్పాను కదా. ఆ ఇల వలన పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుని శౌర్య పరాక్రమాల గురించి, అందచందాల గురించి నారదుని వలన ఇంద్రుని కొలువు కత్తే ఊర్వశి తెలుసుకొని ఆమెకు గల మిత్రావరుణుల శాపం కారణంగా మానవ కాంతై భూలోకానికి వచ్చి పురూరవుని ఎదుట నిలిచి తామరేకుల వంటి కన్నులు, సింహం వంటి నడుము, విశాలమైన రొమ్ము, పెద్దవైన భుజాలు, చంద్రకాంతులను తలపించే ముఖము, సుకుమారుడు మగధీరుడైన పురూరవిని చూసి మన్మధుని వాడి పూబాణాలకు మోహ పరవశురాలై అలా బొమ్మలాగా నిలిచిపోయింది. అలా ఊర్వశి నిలువగా మన్మథదేవుడు తనను వశపరుచుకోవడానికి పెట్టిన ఎర్ర కాబోలు అన్నట్లుగా మబ్బు వేడి వెలుగొందుతున్న మెరుపులాగా మోహిని దేవతయో గగన లక్ష్మియో అన్నట్లుగా ఉన్న ఆమెను చూసి ఈమెను చేపట్టక ఇక బ్రతికి మాత్రం ప్రయోజనమేమిటి అనుకుంటూ మన్మధుని చిగురుటాకుల బాణాలకు తామరాకు కదలాడిపోయినట్లు నిలువున విలవిల్లాడిపోయాడు పురూరవుడు. అలా ఆ రాకుమారుడు చలించిపోతూ ఎట్టకేలకు సంభాళించుకొని ఆమెతో ఇలా అన్నాడు: ఎక్కడ నుండి నీ రాక ఇక్కడకు? మనము ఒకరికొకరం తగిన వాళ్ళము. నీకు నాకు సరిజోడు. నీకు దొరికిపోయాను. మన్మధుని ఖడ్గ చాలనానికి తట్టుకోలేకున్నాను. మరి వేరే దిక్కు లేదు నాకు. నన్ను కనికరించు. దేహంతో దేహము, చేతులతో చేతులు, నీ చెక్కిళ్లతో నా చెక్కిళ్ళు తాకించి తగు లాలనలతో దీనుడనైన నన్ను మన్నించి ఈ ఆపద నుండి గట్టెక్కించవా అని పురూరవుడు వేడుకోగా ఆమె అన్నది కదా: ఓ చంద్రవంశోత్తమా, ఈ 2 గొర్రెలు నాకు ప్రియమైనవి. మరి వీటిని ఎప్పుడూ వెంట ఉండి కాస్తావా? నా ఎదుట ఎప్పుడూ నీవు వివస్త్రుడవు కారాదు. అలా నీవు ఉండేటట్లయితే నాకు వలె నేయి భక్ష్యం నీకు అంగీకారమైతే అలాగే నిన్ను మన్మథ క్రీడల్లో ఆనందింపజేస్తాను అని చెప్పిన ఊర్వశి మాటలకు అంగీకరించి తన మనస్సులో పురూరవుడిలా అనుకున్నాడు: మంచిదే, అందచందాలు కలిగిన దేవవేశ్య, రతి క్రీడలందు నిపుణురాలు, మరుని తాపానికి గురి అయి నన్ను కామించింది. ఇంతకంటే కోరుకోదగింది ఏముంటుంది గనుక అని నిర్ణయించుకొని ఆ రాజముఖిని బంగారు మేడల్లో, చెట్ల నీడల్లో, తోటల్లో, రత్నమయ మందిరాలలో, సరస్సులలో, కొండల సానువుల్లో, రతిక్రీడలో ఓలలాడించాడు. అంతటా వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. వెళితే ఇద్దరూ ఒక దిక్కుకే వెళ్ళేవారు. ఉంటే ఇరువురు ఒకచోటనే ఉంటారు. వారిరువురి ఆలోచన ఒక్కటే: అతను, ఆమె ఒకరిని విడిచి మరొకరు క్షణము ఉండలేరు. వారి ప్రేమలు, వారి స్వభావాలు, సంబంధాలు ఎలాంటివో దైవానికే తెలియాలి తప్ప ఇతరులకు అందుబట్టేవి కావు. ఒకరిని ఒకరు నిమిషం కానకుంటే పయ్యొద కొంగు అడ్డమైతే చాలు వారి ప్రాణాలు నిలువవేమో అన్నంతగా ఉండేవి వారి తగులాటలు. అలా ఊర్వశి పురూరవులు పగలని లేదు, రాత్రని లేదు, ఏ ప్రొద్దు ఒకరిని విడిచి మరొకరు ఉండక అన్ని చోట్ల వారి విహరణలే. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు దేవసభలో దేవేంద్రుడు ఊర్వశి లేకపోవడాన్ని గమనించాడు. అలా ఆమె లేకపోవడం చూసి, అవురా, ఊర్వశి లేక సభ వన్నె తగ్గిన బంగారంలాగా చిన్నపోయింది కదా అనుకున్నాడు. అలా అనుకొని ఆమెను వెతకడం కొరకు ఇంద్రుడు గంధర్వులను పంపించాడు. వారు అర్ధరాత్రి వేళ వచ్చి చీకట్లో ఆమె పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకోగా అవి 2 అరిచాయి. ఆ సమయానికి రతి శ్రమతో అలసి నిద్రిస్తున్నాడు పురూరవుడు. అతని కవిటిలోనున్న ఊర్వశి వాటి అరుపులను విని ఇలా అంది: అయ్యో, అక్కడ దొంగలు నా బిడ్డల్ని పట్టుకొని తమకొక అడ్డంటూ లేకుండా పట్టుకుపోతున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి శక్తి చాలక ఇతడు ఇక్కడ నా కౌగిలిని వదలకుండా పిరికి పందలాగా గుర్రు పెడుతూ నిద్రలో జోగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళనే కదా పనికి మాలిన వాళ్ళనేది. శత్రువుల మీద పడి దొంగతనంగా ఎత్తుకుపోతుంటే వారిని అడ్డుకోలేరు. కానీ ఈ మగవాళ్ళు స్త్రీల కౌగిళ్లలో మాత్రం తమ ప్రతాపం బాగా చూపిస్తారు. ఇలాంటి మగవాడవటం కంటే మగువ కావడం మంచిది. పౌరుషహీనుడైన వానికి భార్య కావటం కంటే బల పరక్రమాలు గల వాడింట్లో దాసిగా ఉండటం మేలు. యువతులు పిరికి పందులను కట్టుకొని తమ మరునింటిని నొప్పికి గురి చేయటం కంటే
వివాహం చేసుకోకుండా ఉండటమే మేలు. దేనికయ్యా నీ రాచరికము? పశువులు పోతున్నాయని ఒక ప్రక్క అబల మొరపెడుతూ ఉంటే లేచి దొంగల పని పట్టకుండా చచ్చిన వాడిలాగా కదలక మెదలక పడున్నావు. ఏం పనయ్యా ఇది? నీవు వింటున్నావు, వినడం లేదో తెలియదు, విని ఊరుకుంటున్నావో తెలియదు. అయినా నిన్ను అనాల్సిన పనేముంది? నీలాంటి మందమతిని చక్రవర్తిని చేశాడే ఆ బ్రహ్మ అంటే ఆయన్ని అనాలి. అంతకంటే మూర్ఖుడు మరొకడు ఉంటాడా? అలా ఆమె ఎన్నో విధాలుగా దెప్పిపొడిచిన మాటలు ఆయన చెవుల్లో బాకుల్లాగా గుచ్చుకోవడంతో ఆ రాజు అంకుశంతో పొడిస్తే మదపుటేనుగు విజృంభించినట్లుగా లేచి ఒంటిపైన బట్ట ఉందో లేదో చూసుకోకుండా అదే పోకగా దిగంబరుడై దొంగల వెంటపడి తన వాడి అయిన ఖడ్గంతో వారిని నరికి పోగులు పెట్టి గొర్రెలను విడిపించి తెచ్చుకొని వచ్చాడు. ఎప్పుడైతే అతడు దిగంబరుడై కనిపించాడో ఆ క్షణాన ఊర్వశి మాయమైపోయింది. ఆమె కనిపించకపోవడంతో మతిలో లేక తెరలుగా దుఃఖం అతన్ని కమ్మేసింది. క్రిందపడి దొర్లాడాడు. అలా అతడు కామాతురుడై ఆమెను వెతుకుతూ చివరకు సరస్వతీ నది ఒడ్డున ఆమె తన చెలికత్తెతో ఉండటాన్ని చూసి అతని ముఖం సంతోషంతో చేటంత కాగా ఆమెతో ఇలా అన్నాడు. ఊర్వశి, లే నడుముగల నా ఒప్పుల కుప్ప, నన్ను అలా విడిచి వచ్చేశావు. ఇది నీకు ధర్మమేనా? ఇదే నీకు సంతోషమా? మనలో మనం చేసుకున్న ప్రమాణాలు ఒట్లు ఏమైపోయాయి? నీవు లేక నా శరీరం నిలవలేక నేల మీదికి తూలిపోతుంది. ఎప్పుడో క్రూరముగాలు నన్ను వాటి పొట్టన పెట్టుకుంటాయి. తప్పదు, నాపై కరుణ చూపవా అని అనగా ఊర్వశిలా అంది. ఆడదాని పొందు కోసం జంతువులాగా ఇంత వెంపర్లాడిపోయేవాడివి నీవే మొగాడివయ్యా? ఏమన్నావు? నిన్ను మృగాలు తినేస్తాయనా? మానవ రూపంలో ఉన్న పశువును మృగాలు కూడా రోతగించుకుంటాయి తప్ప దొరికిందే చాలని నోట పెట్టవు సుమా. సరే, అది అలా ఉంచు. మరో మాట అంటూ ఆమె ఇలా అంది. ఇదిగో నేను వేశ్యను. వేశ్యల బుద్ధి నిప్పులాంటిది. మాటలు మాత్రం తలతలలాడే తేనెవాకలు. మన్మధుడే మొగడైనా వాని లెక్క చేయరు. ఇతరుల వెంటపడతారు. విశ్వాసం అనేది ఏ కోశాన ఉండదంటే ఉండదు. కోరిన విటునైనా చంపడానికి వెనుకాడరు. వారికి ఒక ధర్మం లేదు. వారంతా క్రూరులుండరు, చపల చిత్తులు, పడుపు కత్తెలు చెప్పే మాటలు అవేమైనా వేద అక్షరాలటయ్యా. అంతా నీ వెర్రిగాని. సరే గాని, ఒక ఏడాది గడిచిన తర్వాత రాత్రి నా కూటానికి వస్తే అప్పుడు లక్షణవంతులైన నీ కుమారులను చూద్దువు గాని, కనుక మనస్సులో మరో సంగతి విడిచి ఇప్పటికి వెళ్ళిరా అంది ఊర్వశి. అంతటా పురూరవుడు ఆమె మాటల్ని బట్టి ఆమె గర్భవతిని తెలుసుకొని మరో ఆలోచన మారుమాట లేకుండా ఆయన తన రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి సంవత్సరం తర్వాత ఊర్వశి దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి ఆమెతో ఉండగా ఆమె అన్నది కదా, నీవు గంధర్వులను ప్రార్థిస్తే వారు నన్ను నీకు ఇస్తారని చెప్పగా అతడు ఆమె చెప్పిన ప్రకారం వారిని ప్రార్థించాడు. గంధర్వులు అతని ప్రస్తుతికి మెచ్చి అతనికి ఒక అగ్ని స్థాళిని ఇచ్చారు. దానినే ఊర్వశి అని భావించుకొని అతడు దానితో అడవిలో పడి తిరుగుతూ ఒకనాడు అది ఊర్వశి కాదని అగ్నిస్థాళి అని తెలుసుకొని దానిని అక్కడే అడవిలో వదిలి ఇంటికి వచ్చేశాడు. రావటమైతే వచ్చాడు కానీ ప్రతి రాత్రి ఊర్వశినే తలుచుకుంటూ ఉండేవాడు. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి త్రేతాయుగం ప్రవేశించింది. అంతటా రాజు మనస్సులో 3 వేదాలు 3 కర్మ మార్గాలుగా పొడగట్టాయి. అప్పుడు ఆయన పూర్వం తాను వనములో విడిచి వచ్చిన అగ్నిస్థాళి వద్దకు వెళ్ళాడు. అక్కడ జమ్మి వృక్షంలో నుండి పుట్టిన రావి చెట్టుని చూశాడు. ఆ రావితో 2 అరణులు తయారు చేశాడు. ఒక అరణిని తానుగాను, రెండవ అరణిని ఊర్వశిగాను, రెండింటి మధ్యలో ఉన్న కొయ్యను పుత్రుడుగాను భావించి మంత్రాన్ని పఠిస్తూ మతింపసాగాడు. అలా మతింపగా జాతవేదుడు అనే అగ్ని సంభవించి తగు ఆరాధన ఇతర సంస్కారాలు చేయటం వలన ఆ అగ్ని అహవనీయము మున్నగు 3 రూపాలలో వర్ధిల్లి పురూరవ కుమారుడని కల్పింపబడింది. ఆ అగ్ని పురూరవుని పుణ్యలోకాలకు పంపడానికి కారణమయ్యింది. అహవనీయము అంటే 3 అగ్నులు, అంటే తేత్రాగ్నులలో ఒకటి అహవనీయము, దక్షిణాగ్ని, గారపత్యం అనే 3 త్రేతాగ్నులు. యజ్ఞవేదికకు ఇవి వరుసగా తూర్పు, దక్షిణం, పడమటి దిక్కుల్లో ఉంటాయి. ఊర్వశిని కనుగొనడానికి వెళ్ళే నిమిత్తము అతడు యజ్ఞేశ్వరుడు, అనంతుడు, శ్రీహరి, వేదమయుడైన శ్రీ మహావిష్ణువు కొరకు ఆ ఆహవనీయ అగ్నితో యజ్ఞం చేశాడు. అగ్ని ఒక్కడు, దైవమైన పురుషోత్తముడు ఒక్కడు, వాంగ్మయమంతా తానే అయిన వేదమొకటి,
ప్రణవమైన ఓంకారం ఒక్కటి. ఇలా సమస్తము ఒక్కటే అయిన దానిని పురూరవుడు త్రేతాయుగంలో శక్తి చాలని వారికి అందివచ్చే విధంగా తన బుద్ధి సామర్థ్యం చేత 3గా విభజించాడు. అలా వేద విభాగం చేసి యజ్ఞం చేసి పురూరవుడు ఊర్వశి గల గంధర్వ లోకానికి వెళ్ళాడు. ఊర్వశి కడుపు పంటగా ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనే 6 కుమారులు జన్మించారు. వారిలో శృతాయువుకు వసుమంతుడు, సత్యాయువుకు శృతంజయుడు, రయునకు శృతుడు, ఏకుడు అని 2, జయునకు అమితుడు, విజయునకు భీముడనే కుమారులు కలిగారు. వీరిలో భీమునికి కాంచనుడు, కాంచనునకు హోత్రకుడు, అతనికి గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టిన జహ్నుడు, జహ్నునికి పూరుడు, పూరునికి బాలకుడు, బాలకునికి అజకుడు, అతనికి కుషుడు, కుషునికి కుశాంబుడు, దూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే 4 కుమారులు జన్మించారు. వీరిలో కుశాంబునికి గాది అనేవాడు జన్మించాడు. అతడు రాజ్యపాలన చేస్తున్నాడు. తర్వాతి భాగంలో జమదగ్ని వృత్తాంతము మరియు పరశురాముని చరిత్ర చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.